చెప్పిన షార్పు షార్పు పెట్టు ఏది వీళ్ళు సైడ్ రా కొద్ది నీళ్ళు తెచ్చి చిక్కుకుంటుంది నీ బుడ్డిలో ఎక్కాలి కొద్ది నీళ్ళు తెచ్చి చిక్కుకుంటుంది నీ బుడ్డిలో ఎక్కాలి హలో హలో ఏ బరిగొంది సార్ ఏంది 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 సినిమా చూసినావా? ఏంది ఏ సినిమా నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడాలి కూడా తెలుదా ఏ గులో పడదానా సురేష్ గారు సినిమా తీసినాడు రా. చెప్పు తీసుకుని కొడతాను నేను ఏదో సినిమా మంచి పనులు ఒకటి మళ్ళీ సినిమా చూసినావు సురేష్ గారు చూసినావు నువ్వు పోయి చూసుకోపో సినిమా మరి తీసింది చాలా సూపర్ హిట్ అయిందిరా పరుపులు పిల్లలు అని. ఏ గొజ్జేముండా పొద్దు పొద్దు అసలు ఏమైనా మాట్లా ఈ గొజ్జి ఆటలు ఆడద్దు నా దగ్గర అర్థమైందా? చాలా బాగుంటుంది. నువ్వు యాక్ట్ చేస్తావా అడుగుతున్నాడు సురేష్. ఏ లోపడదానా దేవర్దానా సన్నదానా పోయి నువ్వు చేస్తావో నీకు ఉందేమో చేయిపో. సినిమా పేరు చాలా బాగుందిరా. సినిమా పేరు ఏం పెట్టినాడు ఇంకా ఒక పరుపు రెండు పిల్లలు అనరా పెట్టుకో నీ పిర్రలు పెట్టుకో ఫస్ట్ నీ పిర్రలు పెట్టిన బాగుంది సురేష్దిరా. ఏ నీకు చెప్పు మళ్ళా బూతులు వస్తానే ఇంకా నీ నోటి వల్ల మొత్తం అంతా ఏం చేస్తున్నారా? నేనేదో ఉంది కొత్త పని ఏమన్నా చెప్తానావా ఏమన్నా చేస్తావా నువ్వు ఏమన్నా సార్ చూడరా అడవికి పోయినాడు వేటాడేకి. నేను పరిమాణం నువ్వు ఏంది ఏంది ఆయన వేటగాడంటారా మా సారు మమత కోసం అడవికి పోయినాడు రా వేటాడేకి. అసలు మమత కోసం అడవి పోవడం ఏంది అసలు అడవిలో అమ్మ జీవితం మమతకి వేట మాంసం అంటే చాలా ఇష్టం అంటారా అందుకు. మమతకి ఇష్టమని మీ ఓనర్ పోయినాడా? అవునరా ఒక వీరుడు లాగా వెళ్ళాడు రా అడవికి. అడవికి ఏముంటాయి ఏం తీసుకోవాలా అసలు అడవి అనేది ఏటాడకే కాదు అసలు ఎప్పుడు ఏటాడినాడు ఎప్పుడు చేసినాడు ఎప్పుడు చూసినాడు అసలు అన్ని మా సార్కి రాదంటావురా. ఆయన చూస్తే అన్ని ప్రతి ఒక్కటి చేస్తాడురా. కాదు మమత ఏట పోమని చెప్పడం నిజంగా జరిగిందా మమత? మా సార్ వీడియో పంపించినాడు రా. అసలు ఆ బాణం విల్లు ఏం పెట్టాడు రా అసలుకు షాకింగ్ లో ఉన్నాం రా. అసలు నిజంగా ఈ కాలంలో కూడా ఇంత పెద్ద వేటగాడు ఉన్నాడని. ఆయన మా వేటగాడు నువ్వు కామం గాడు. చెప్పు తీసుకుని పడతా 10 రేట్లు గొజ్జేది ఉండదనా లోపరం ఉండదనా అసలు పెద్ద వేటగాడు ఏంది కాదు మన ఏంది మా సార్ వేటగాడు రా నువ్వేమో తేడాగాడు రా. సరిపోయినా ఆయన అడవిలో ఉన్నాడు నువ్వేమో రూమ్ లో ఉన్నావు. ఏ గుజ్జముండా లోపడదానా సన్నదానా ఊరు తేడాగాడు నీకు చెప్పుతాను కొట్టా 10 రేట్లు. ఎందుకురా నాకు వాడు సురేష్ గారు తేడాగాడే పరిచయమైనాడు నువ్వు తేడాగాడే పరిచయమైనాడు ఎందుకు నా జీవితం ఎత్తైతుంది. అమ్మ జీతం దీన్ని పొద్దున్నే దీన్ని నోరు ఏ పనికి మాలముండా చెప్పు తీసుకుని కొట్టేస్తారు మళ్ళా అతని ఏటగాడి అసలు అమ్మ జీతం ఏటగాడు ఆడనేది ఈ కాలంలో కూడా ఉన్నారా ఏట్లా? అదే షాక్ అయిపోతున్నాం నేను మమత. తేడాగాళ్ళు నీలాగా చాలా మంది ఉన్నారు కానీ వేటగాడు ఉండడం ఏంద్రా? ఏ గొజ్జాగాడైతే ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. ఏ లోపడదానా అట్లా ఏదన్నా అడిగి వెలుబండితో ఆ పిర్ర కన్నా రాకించుకోవచ్చు కదా. ఏ చెప్పు తీసుకొని కొట్టేస్తా నీకు మళ్ళీ ఐబీబీ తెప్పించానుకో ఏ గొజ్జేదనా పులితో పిర్రనన్న కనిపించేసుకో కదా.
నువ్వు కనిపించుకో ముట్టికి సరిపోతుంది. అలాంటి మీ ఇప్పుడు ఇంట్లో ఏంద్రా పోనీ ఆ ఇంట్లో సురేష్ గారు పిలిపించుకొని ఏమైనా వేటాడు. నువ్వు ఎవరికే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? డైవర్స్ ఉండదానా? నువ్వు సురేష్ వేటాడు వాడిని ఇన్ని వేటాడతాడు రా పిల్లలు బరుక్కోండి పులి బరికినట్లు. ఏ గుజ్జం ఉండదనా? నాకు గొజ్జగలరా నాయన నాకు ఎందుకురా ఇట్లా వాళ్ళు అయినారు. మా సార్ని చూసండి ఓ వీరుని చూసిన ఫీలింగ్ వస్తుందిరా. ఏ గొజ్జేదైనా పోయి మీ సార్ని పోయి నాకు వస్తాయి కానీ నాకు బూతులు వస్తాను మళ్ళా నోట్లు బూతులు వస్తున్నాయి. అదంతా టేకు ఆవురా అడవిలో టేకు చెట్లు కూడా వేసినారా? వస్తారా నాకు పంపేది? పంపిస్తారా? నువ్వు పోయావురా చచ్చిపోతావు అడవిలోకి. బొమ్మలో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మళ్ళా ఏదైనా గొజ్జ జంతువు కూడా వచ్చినాయి గొజ్జగానే ఏమని చేసేని చెప్పు తీసుకున్న పరిమాణాలు కొట్టేస్తాను. ఇయ్యా పరిమాణాలు మొన్న లోపడతానా బేపడతానా కన్న కూతురు కూసుకుంటా. సరే సినిమా లాంటి చేస్తావా? ఒక పరుపు రెండు పిర్రలు ఏం లేదు పెర్రదానా? ఏ పిర్రలు ఉండదనా? లోపడదానా? ఏ గొజ్జముండా గాడిదేనా చిత్తగాడిదేనా మినగాలి మాడిదేనా? ఒకే రూమ్ లోనే రా అంత సినిమా అంతా. పెద్ద పిర్ర వాడు సురేష్ చిన్న పిర్ర సినిమా అంతా నీవి రెండు సమాన పిర్రలా? ఏ గొజ్జగానా నాకు అంత అవసరం అది పెట్టేది ఏందో అది పెట్టు. సురేష్ అంతే పెట్టి అది కాదు మీ ఓటర్ ఆర్డర్ పెట్టి పెట్టు సభ పంపిస్తా ఉండరా జాగ్రత్త. పెట్టే అసలే తేడాగానే చచ్చిపోతే మళ్ళీ ఇబ్బంది. ఒకనే ఒంటరి అయిపోతాడు సురేష్. పెట్టే నాకు వస్తాను బూతులు పెట్టి పెట్టి నీ అబ్బా పెట్టు. తెల్ల పంది వస్తుంది అనుకోటి కదరా నువ్వు వస్తున్నావు. తెల్ల పంది వస్తుంది అనుకోటి కదరా నువ్వు వస్తున్నావు. ఏమి చిల్లర ఏంటని అసలు నీ ఎవతారు మీరు ఏదైనా బొంగుంది అడిగి ఏంటడా వెళ్ళిపోతాడు మాట్లాడదు ఏముందా బొంగులు ఉందన్నాడేమన్నా ఆడ కట్టి చూడు దీనికి ఏమన్నా ఏమన్నా ఇది తాడ చూడు చూడు కట్టి చూడేమన్నా ఏముందా అసలు ఇది అడవి ఏమిది దీంట్లోకి వచ్చి ఏటా ఇది బొంగు అన్ని ఊరి లేని డూప్లికేట్ చెప్తారు మధ్యలో వాడు తీసింది అంటే ఏంటి ఏ బజార్ మమ్మడా అసలు అసలు ఎవడున్నాడా ఏముందా ఏం చెప్తున్నాడే అసలు ఏం తిరుగుతాడా పోయిందే పోలేదా బాగా మేడం ఇది ఏంది ఆ పొలం చెప్పిన అసలు ఏంది చెప్పిన షార్పు పెట్టు చేసుకో సరిపోతాయి బతారము అసలు ఏం తిరుగుతాడు పంచుకోగలం విద్య తెలుసా నీకు? ఇల్లు విద్య తెలుసా? ఇల్లు ఏది విల్లు సైడ్ రా ఏ బజార్ మోడ ఎవరని చూస్తే చెప్పుకుంటారు మనం ఈడ్ తీసుకోవద్దు గురి చూపిస్తాను జంతువుని పడతాను. ఆ బ్యాగ్ రోజు పైకి చెప్తా. ఏ చిల్లరడా ఏంది ఆట పట్టుకో. నువ్వే కొద్ది నీళ్ళు తెచ్చి చిక్కుకుంటా అంటుంది. నీ ముడ్డిలో ఎక్కాలి. కొద్ది నీళ్ళు తెచ్చి చిక్కుకుంటా అంటుంది. నీ ముడ్డిలో ఎక్కాలి. చిల్లర పూతలు వేయద్దు. మరి ఏంది అసలు కట్లేటికి ఇవి సరిమడు కాపుకుంటావా? అది ఇంకోటి
నువ్వు అంత చెయ్యి, నీకు వేటాడేకి వచ్చినావు, నీకు చూపిస్తా కదా ఏం జంతువు ఏదన్నా బొంగులో ఇడతా కిందికి ఇస్తాడా ఏందా ఎవరో ఏమనుందా చూడు మమతా, నీకోసము నేను వేటాడేకి వచ్చినాను. జంతువుల్ని గురి పెట్టిన సమయానికే ఈ తెల్ల పంది వచ్చి అడవి పంది వచ్చి మొత్తం నాశనం పట్టింది. ఈ తెల్ల పంది వచ్చి అడవి పంది వచ్చి మొత్తం నాశనం పట్టింది. నేను 6 గంటల సేపటి నుంచి ప్రశాంతంగా సైలెంట్ ఇక్కడ ఎవడైనా కాన దీంతో వేటాడే వారిని ఎవరైనా చూసినారా? దీంతో వేటాడే వారిని ఎవరైనా చూసినారా? బాణంతో వేటాడగా నీకు తుపాకీలు వాడాలా? బాణం అంటారు, ఇది బాణం అంటారు. ఇదేమి టెంకాయ పుర్రు పెట్టుకొని టెంకాయ పుర్ర కాదు అది, యాదవట్లే పుర్రే. ఇది తీసుకుని ఇది కట్టికి ఏమైనా కానీ సంబంధం ఉందా? ఏమైనా కానీ అసలు ఇక్కడ ఏమైనా కానీ ఏ జంతువులు ఏమైనా కనబడతానా? అసలు పందికొక్కలు తిరిగే స్థలంలో నువ్వు వేటాడతావా? నువ్వు వేటాడతావా? పడితే గిడితే పందికొక్కలు బట్టి వేటాడాలి ఏడాను కానీ, అంతేగాని నువ్వు ఇక్కడ జింకను కొడతాను, నా బొమ్ము కొడతాను ఇవన్నీ చెప్తే దట్టమైన అడవిలో చూసేదా? దట్టమైన అడవిలో ఉండవా జంతువులు? ఇది అడవి అంటే చూడలేదా? పులి పోవడం చూడలేదా? ఇదేమన్నా అడవి అంటారా? ఇదేమన్నా అడవి అంటారు? చుట్టూ ఉండే అడవి అంటే ఎట్లుండాలా? జంతువులు ఉండే చోటు కానీ చెట్లు ఉండాలా ఏడన్నా కానీ అజ్జి. ఇప్పుడు ఇది అడవి కాదా? ఏంది ఏముండే అన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు అంట. చేక్ అంటే ఏందో చేక్, నువ్వు చేసుకో టేక్ చెట్లు. గర్జించే సింహాన్ని నువ్వు చూడలే? పొదల్లో దాక్కున్న సింహాన్ని నా గురితో అస్తవ్యస్తం చేసినా నీకు ఏం తెలుసా? నువ్వు మధ్యలో దూరుతున్నావు నువ్వు. అసలు నీకు ఏ కొట్టమోడా ఫారెస్ట్ వచ్చినట్టు చెప్తాను నువ్వు. అసలు నీ విల్లు తయారు చేయడం వచ్చా? విల్లుని సంధించడం వచ్చా? టైపూర్ కట్టి విల్లు అంటాడు. దీనికి కొలత అనేది ఉంటుంది, ఏ చెక్క వాడతానం అనేది ఉంటుంది. నీ లెక్క చెక్క కాదు ఇది, చెక్క కాదు ఇది. అర్థమైంది? ఒక కట్టుపుల్ల పెట్టుకొని చెక్క బ్రాండ్లు ఏముండవు. విల్లు వైపుణ్యం ఉన్నోళ్ళు, విల్లు నైపుణ్యం, విల్ల విద్యలో ఏం ఆరితేరున్న వీరులకు కూడా తెలుస్తుంది. ఏ కట్టికి నువ్వు చెప్పేదానికి ఏంది అస్సవాసం కాదు, నీ ఉత్సవాసం పెట్టుకో. ఉత్సవాసం పెట్టుకో బుడ్డిలోకి. శూన్యవాసం, అసలు ఎవడు దిగంబరం ఉండేదాన్ని షూట్ చేసేది తెలుసా? చూడు, చిత్రయాసం, ముడ్డిలేక బనర్వాసం. ఏం పేర్లు తెలీదా? నోటుకు వచ్చింది కదా, నీకు తెలుసా? నీకు తెలుసా ఏమేమి ఆసనాలు నీకు చూపి, దాంతో విల్లులో ఏమేమి వచ్చనేది. శ్రీరవాసం ఏంది? శ్రీరవాసమా? నువ్వు చీరలు కట్టుకొని ఇంక నువ్వు విలువేం పట్టాలా? క్షీరవాసము, ఉపవాసము, తూర్పువాసము, పడమవాసము, సముద్రవాసము, చెరువాసము అన్ని. నువ్వు వస్తానో ఇత్తనముల వాసన, నీ వాసనం అవుతుంది. నువ్వు పోతేనే వేటాడుకొని మమతాకి ఏదో వేటాడిన మాంసం ఇష్టమైంది నీకు ఈరోజు నువ్వు కోరుకున్న రకాలని. మమత నీ కోసం వేటాడతారా? వేటగానే తయారవుతారు. ఒకసారి ఏంది చూపుకే కొడతాను. నా విలు విద్య నైపుణ్యం చూపిస్తాను. ఇసుక తీసుకో, మట్టి తీసుకో, చేతులు మట్టి తీసుకో. నేను చెప్పినోడు గాల్లోకి ఎగిరే, దాంట్లో 3వ రాయిని గాల్లోకి వేసి కొడతా. ఇది చూడాల్సిందే. ఇది చూడాల్సిందే. ఇది నేను కంపల్సరీ చూడాల్సిందేనప్పా. ఎట్లా కొడితే ఎగ్గిర రాదు నువ్వు. తగలేదా? ఇంకోటి చూపిస్తా. అది తీసుకో, అది వద్దులే. ఆ శత్రువాసం వాడేది, అది ఎప్పుడు పెద్ద మృగాలకు వాడేది. చిన్న పెద్ద మృగాలకు వాడేది. చిన్న
కాదు ఏందా నీకేం తెలుసు? పోలీసు. చెప్పుకోనే ఎట్లా ఏమైనా కొద్దిగుంటాయి పొడుతున్నా నాకు చెప్పుకుంటాయి అడిగి పని కానీ నీకే చెప్పుకున్నప్పుడు ఇంకా బయట జంతువులు చెప్పుకోవా అది తీసుకో. ఏంది ఏంది కార్తీక మాసం తీసుకో. నువ్వు కార్తీక మాసం ఈ మాసాలు నీకు తెల్లడు ఉండు తీసుకో. ఆది మాసం అంటే ఏంది అదే సరిపోతాను అడుగు జంతువు వచ్చింది ఇది ఇది తీసుకొని వీళ్ళు అందుచేయమ్మా శిష్య. ఏంది నువ్వు నీకు విద్య రాదు ఇప్పుడు ఎట్లా వచ్చింది విద్య ఎట్లయినా గురువు శిష్య బల శిష్య అనకూడదా? అనొచ్చులే గురువు శిష్యుని గురువుకి ఏమొచ్చు గురువుకి ఈ పొలం పెట్టుకొని వచ్చు ఆ గుడ్లు పెట్టుకొని అది తీసుకొని వచ్చు. నా జీవితంలో వాడకూడదని ఒకటి నేర్చుకున్న విద్యని ఇప్పుడు నేను చూపిపోతున్నాను. కేవలం నువ్వు నన్ను అవమానించినావనే నేను దీనికోసం ఇప్పుడు భూమి ఎంతమవుతుంది నేను ఇప్పుడు వాడబోయే ప్రయోగాన్ని వదిలినానంటే నువ్వు చెప్తే ఎవడన్నా భూమి ఎంతమవుతుందంట. ఏ కొట్టమాడా ఈ ప్రపంచంలో ఎవరు భూమి అంతే కారా నువ్వు ఏది ఇప్పుడు కూడా భూమి ఎంతమవుతుందంటే ఎప్ప ఆటలాడితే 500 పేరు చెట్లు తిరిగి పడతాయి చూడు. కొడక నీకు ఎట్లుంటుందో చూడేదోటల్లా దూరం చెప్పి ఎదగొట్టలో చెట్టు యాడా నీ ముడ్డి కొట్టుకుంటావు అంతే తప్ప నేను కొట్టుకుంటావు అంతే తప్ప నేను ముందు పోదే నీకు పోదే. ఏమైనా బాహుబలిగా ఏమైనా ప్రభ అది ఏమైనా ప్రభ అది చెప్పినానా ఈ పవర్ ఆ మంత్రం పవర్ తట్టుకోలేరని ఉపయోగిద్దామన్నప్పుడే విల్లు దిగిపోయా లేకపోతే 500 ఎగిరిపోయే ఈ బాన్ మిర్చి ఆడని కట్టి ఇరిగిపోతుంది ఏంది సినిమాలో కూడా ఎట్లా ఆడ ఇరిగిపోయి చూసినావా నవ్వుతారు విల్లు పోయినా కూడా నేనే ఒక విల్లు లెక్క నీకు ఈ రోజు వేటాడి తీసుకో చూడు. పంజాలతో వేటాడతా చిరుత పులిని వేటాడే రకము పులిని వేటాడే రకము గర్జించే పులినైనా సరే ఏమే నువ్వు సోది చెప్తాడు గర్జించే పులినైనా సరే గీరి ఏట సరిపోవు సోది చెప్పేమో సరిపోతావు నీ మాట అర్థమైందా. నేను ఆల్రెడీ చికెన్ సెంటర్ లో మాట్లాడుకున్నాను కోడి చికెన్ సెంటర్ లో మాట్లాడుకున్నాను కోడి అదే ఇంటాడు ఏమే చికెన్ సెంటర్ లో మాట్లాడుకున్నాను పంపించే కాదు అర్థమైందా వేరే వాళ్ళకి ఇచ్చేకి ఇంటికాడ వేటకు పోయినావు ఏమని తెచ్చినావా అని సిగ్గు ప్రతిసారి వేట పోయినాడు కొనుక్కునే తీసిపోయేది. ఈ అర్థమైన జీవితం మనం ఇంత ఏమైంది ఏట వేడు ఏటాడు తెస్తారు కానీ చికెన్ సెంటర్ తెస్తారని ఫస్ట్ కనబడాలా చడులో మాత్రం కనబడతాయి పూత కాలు చెట్లు వేసుకొని డూబి వేసుకొని వీని మధ్య ఈ నోళ్ళు పిలుచుకొని వీడు తీస్తానే ఉంటాడు. నిజంగా నీ కోసం నేను విల్లు విద్యలో ఎప్పుడు బయట పెట్టకుండా అన్న దాన్ని కూడా ప్రదర్శించాలని చూసినాను. విల్లు ఇరిగిపోయింది పర్లేదు పోతే బాయ్. నేను ఈరోజు వేటాడి నీకు ఏమేమి రకాలు కావాలో 5 రకాల పక్షులు 5 రకాల జంతువులు 5 రకాల క్రీడలు పెట్టి బాగా చూపిస్తాడు. ఏడాది చికెన్ సెంటర్లోనో ఆ రెస్టారెంట్లో బాగా చూపిస్తాడు. ఏడాది చికెన్ సెంటర్లోనో ఆ రెస్టారెంట్లోనో ఆ హోటల్ కొనుక్కొని వచ్చి పెడతాడు. అది ఏమంటాడు రెస్టారెంట్ కొనుక్కొస్తాను ఖచ్చితంగా అదే ఉంటది అదే చెప్తాడు. పోయి చేస్తాడు పెడతాడు. ఇష్టం కోసము నాకు బాగా కష్టపడి జంతువులు వేటాడి అని గొప్పగా నువ్వు చెప్పుకోవాలి నువ్వు పడుకోవాలని ప్లాను. నేను ఎవడరా పంపించింది విల్లు విద్యనే నువ్వు శంకిస్తావు. విల్లు విద్యనే మర్చిపోయేటట్టు చేస్తాను. నీకు నా గురించి ఇంకా తెలియదు ఏమొచ్చు నీకే అసలు ఈ విల్లు గురించి వేటాడ గురించి తెలిసేది నీకు ఏమొచ్చా నువ్వు మన అంటారు. నువ్వు తప్ప నీకు ఉండేది ఏమి రాదు. నువ్వు అన్ని కథలు చెప్పుకొని ఇదంతా వేటాడాలన్నా గీటాలన్నా నేనే ఆడతాను నేను దానికి డబల్ ఆడగలను. ఆడాలన్నా గీటాలన్నా నేనే ఆడతాను నేను దానికి డబల్ ఆడగలను నేను చేయగలను.
ఎందుకు మన టాలెంట్ ఇది చూపించుకోవాలి సౌండ్ విజయ్ అడిగిన జంతువులకి మైమరిపించి దాన్ని ఆకట్టుకునే శబ్దాలు చేస్తారు విలువీరుడు నువ్వు చెయ్యి అది అదొకటే వచ్చా అదొకటేనా అంతే ఇంకా నీకేమొచ్చు నీకేమొచ్చు రావాంగా మన ఉండ వేరే నువ్వు అడవిలో ఉన్నోనివేనా కాదు నువ్వు అడవిలో ఉన్నోనివేనా మళ్ళా అది నేను ముందే చెప్పినానా ఈడ అడవి జాతికి అడవిలో పెరిగినాడు అని చెప్పి ఓ టార్జన్ గాని లెక్క అని చెప్పి అడవి మనుషులు ఈడు అడవి మనిషికి జాలి హృదయ ఏం ఉండవు నువ్వు మామూలు డైరెక్ట్ జంతువులు చంపి డైరెక్ట్ తింటావు కదా నువ్వు చెప్పేది నువ్వు డైరెక్ట్ చంపి డైరెక్ట్ తింటావు కదా విద్య వచ్చా అడవిలో పెరిగినోడు అడవిలో పెరిగినోడు ఈ పొద్దు వచ్చి ప్రేమ గీమ అని చెప్తాడు నిన్ను కూడా అడవి తీసిపోయి చంపేసి డైరెక్ట్ తింటాడు పచ్చిగా తినే రకం తెలిసే ఈ విల్లు విద్యలో వీడిని పిలిపించిన ఎవరు నాకు అసలే తెల్లు అసలు ఏం నా బొంగులో వేటాడేది తెల్లు ఏమి తెలియదు అసలు నాకే ఆ ఊర్లో వచ్చినా నోట్లో గంట కూర్చోను అంతే దానికి కూడా అయిపోతామా రాదు అసలు రాదు వీరుడు నేనే చెప్పినా ఏంది విల్లు వీరుడు నేనే ఒప్పుకున్నావు నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా అయిపోయింది అన్ని ఒప్పుకున్నావు నీకేం రాదు ఏం కదా అని నేను చీరదబ్బులి వేగం లేక పరిగెత్తావా తేగి చెట్టు దాటి ఆ పక్క అడవిలోకి దూరదామా మృగాలతో ఎదురిద్దామా పో అది ఏంది నువ్వు పదామా ముందర చెప్తాడు కానీ నువ్వు పో అంటాడు ఎట్లా అంటే పదామంటే ఊ అన్నాడు పో అన్నది ఇంకేమన్నా లేనొస్తానల్లా పరిగెత్తి అడవిలోకి నీ వీరత్వం చూపించుకొని రా ఇప్పుడే పోయి ఎలుగుబండిని నేను చంపి ఎలుగుబండిని నా భుజాల మీద వేసుకోరాకపోతే నువ్వు అసలు చాదగాని వ్యక్తిను నువ్వు వేసుకొని రాను వేడా వేరే వాళ్ళన్నా తెప్పించుకొని వేరే దాంట్లో ఏందంటే తెప్పి అది మేకో గొర్రెను కొనేసుకొని తెచ్చి ఎలుగుబండి అంటే ఇదే కదా మామూలుగా ఇంత ఉంటుంది కింద గడ్డం వచ్చే 2 కొమ్ములు వచ్చింటాయి ఎలుగుబంటి అదే కదా కొమ్ములు వచ్చింటాయి ఎలుగుబంటి అదే కదా ఇది కథ ఈ ఏటకి ఏమి తెలుదు ఏం బొంగు తెలుదు ఏమి తెలుదు గడ్డం వచ్చి కొమ్ములు ఉంటాయా ఎలుగుబంటి ఎట్లుంటది చెప్పు నల్లగా దుబ్బగా ఉంటది అది ఎలుగుబంటి అంటారు నువ్వు ఏం గడ్డం వచ్చి కొమ్ములు ఉంటది అంటే ఏందది మేక అదే దాని మేక అంటారు అదే పెద్ద నల్లగుండి అది నువ్వు నాకు తెలుసు నువ్వు సరే చిరుతపూలు తీసుకొద్దురా చిరుతపూలు అని చెప్పి గొర్రెని కూడా చేస్తాడు చిరుతపూలు అని చెప్పి గొర్రెని కూడా చేస్తాడు మా తెల్లా ఆ గొర్రెని బా నేను వేట చేయను ఈ రోజు ఒడుపుతా చేసే కొత్త కదా పోయాక చేయను అంటున్నాడు అడవిలో గురికెత్తా అసలు ఇది అడివే ఆ పక్కంతా అడివే తెల్లా నీకు రెడీ దా ముందు అడవిలోకి ఎవరు పరిగెత్తి వెళ్ళిపోతారో వాడే వేటగాడు వాడే వీరుడు వాడే సూర్యుడు రెడీ 1 2 3 ఏం ముదాష్టమాడా ఏ గుట్లమాడా సచ్చుమల నాజ్మత కుక్కరని రోట్ల క్లియర్గా ఎవరన్నా దొక్కరా మూతమని రాలిపారే ముదాష్టమాడా రాడా మనం వెళ్ళిపోదాం రా ఏయ్ మన వచ్చే ఇన్స్పెక్టర్ అనుకో